ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. వెరీ ఎనర్జెటిక్ లా ఆఫ్ అట్రాక్షన్ థియరీ. అయితే ప్రీవియస్ వీడియోలో ఆల్మోస్ట్ మనం డిస్కస్ చేసుకున్నటువంటి టాపిక్స్లోనే చాలా మంచి అంటే హ్యాపీగా ఉంటే మన దగ్గరికి ఏదైనా సరే ఏ విధంగా అట్రాక్ట్ అవుతుంది మనకు తెలియకుండా అనేటువంటి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. నేచర్ మనకు కనెక్ట్ అవుతుంది అని అంటే ఏ బిహేవియర్ చేంజ్ చేస్తే డెఫినెట్గా మైండ్ సెట్ ప్రకారం మనకి ఏదైనా కలిసి వస్తుందని చెప్పడానికి ఒక ఎపిసోడ్ చెప్పారు. ఒకటైతే తెలుసుకోవాలని ఉంది. ప్రీవియస్ బ్యాచ్లో ఆల్మోస్ట్ ఒక 300 crores అనుకుంటాను సక్సెస్. 320 కోట్లు. ఐ జస్ట్ వాంటెడ్ టు నో అది ఎలా ష్యూర్ విత్ ప్రూఫ్లతో సహా చూపిస్తాను. 320 కోట్లు. ఓకే. సో ఈరోజు నేను వీడియోలో మాట్లాడే టాపిక్ ఏంటంటే ప్రపంచంలో 5 భూతాలంటే పంచభూతాలంటే కనిపించిన 6వ భూతమే డబ్బు. మనిషికి ఇప్పుడు 6 సెన్స్ ఏదైనా ఉందంటే అది మనీ. సో ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ పంచభూతమైన 6వ భూతం అంటే పంచభూతాన్ని శాసిస్తున్న 6వ భూతం ఆయన డబ్బు గురించి నేను చెప్పబోతున్నా. చాలా మందికి డబ్బులు లేకపోవడం వస్తున్నాయి జబ్బులండి, మానసిక జబ్బులు, రకరకాల టెన్షన్స్ ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి. ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే మనీ మేనిఫెస్టేషన్ సీక్రెట్స్. అయితే ఇప్పటివరకు మనం చేసిన వీడియోస్ అన్ని డిఫరెంట్. ఈ వీడియో ఏంటంటే కంప్లీట్గా మనీని మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి, అందులో టాప్ సీక్రెట్స్ ఏంటని చెప్తాను. సో ఇది ట్రైలర్ మాత్రమే, రియాలిటీ అభి పిక్చర్ బాకీ హే అనేది నేను ఆన్లైన్ క్లాసెస్లో చెప్తాను. ఈసారి జరగబోయే 14th బ్యాచ్ మనీ మ్యాగ్నెట్స్లో ఇప్పుడు మీరు వీడియో చూస్తుంది ఓన్లీ ట్రైలర్. దీని వెనకాతలో ఉన్న సీక్రెట్స్ అనేది మనం ఆన్లైన్ క్లాసెస్లో ఏదైతే మనం చేయబోయే 9 days క్లాసెస్ చెప్తాం. సో ఆ ట్రైలర్ ఒకసారి చూద్దామండి ఎలా ఉంటుంది. సో మనీ మేనిఫెస్టేషన్ సీక్రెట్స్లో మనం మాట్లాడిపోయేది అంటే మనీని ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ చేయాలంటే ఫస్ట్ వన్ అఫర్మేషన్స్ బాగా చేయాలి. అఫర్మేషన్స్ చేయడం వల్ల సబ్కాన్షియస్ మైండ్ అనేది రీప్రోగ్రామింగ్ అవుతుంది. చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ వల్ల, టీచర్స్ వల్ల, ఫ్రెండ్స్ వల్ల, ఎన్విరాన్మెంట్ వల్ల ఏంటంటే కాన్షియస్ మైండ్ నుంచి సబ్కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ అయిపోద్దండి. లా ఆఫ్ అట్రాక్షన్ ద వెరీ పవర్ఫుల్ ఏంటంటే అఫర్మేషన్స్. అఫర్మేషన్స్ ఏం చేస్తాయంటే ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తాయి మనిషి లైఫ్లో. అఫర్మేషన్స్, ట్రాన్స్ఫర్మేషన్స్. సో ఇక్కడ ఏంటంటే అఫర్మేషన్స్ వల్ల స్ట్రక్డ్ మనీని మేనిఫెస్టేషన్ చేయొచ్చు, మనకు మేనిఫెస్టేషన్ పవర్ పెరుగుతుంది. అఫర్మేషన్స్లో కూడా పాజిటివ్ అఫర్మేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. చాలామంది తెలియకుండానే నెగిటివ్ అఫర్మేషన్స్ చేస్తారు. తెలియకుండా, ఇది జాగ్రత్తగా ఉంది, తెలియకుండానే నెగిటివ్ అఫర్మేషన్ చేస్తుంటారు. మనకి పాజిటివ్ అఫర్మేషన్ చేయడం వల్ల అంటే మనీ మైండ్ సెట్ అవుతుంది. చాలామంది అంటుంటారు, నువ్వు డబ్బు మంచిరా, నువ్వు ఎప్పుడు డబ్బే అని చాలామంది ఫీల్ అయిపోతుంటారు. నేనేమంటానంటే అలా ఫీల్ అవ్వకూడదు. మిమ్మల్ని ఎవరైనా డబ్బు మనిషి అంటే చాలా గర్వపడాలి, ఆనందపడాలి. ఎందుకంటే డబ్బు మనిషి అంటే డబ్బు మీ దగ్గరికి వస్తుందని అర్థం. అవును, అందరికీ డబ్బు కావాలి, కానీ డబ్బు మనిషి అంటే ఫీల్ అయిపోతారు. ఈరోజు మిమ్మల్ని ఎవరైనా ఇన్సల్ట్ చేస్తే ఆనందపడండి. సో ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకుంటే ఏమవుతుందంటే డిసప్పాయింట్మెంట్స్ నుంచి అపాయింట్మెంట్స్కి వెళ్ళిపోవచ్చు, అవమానాలన్నీ సన్మానాలుగా మారిపోతాయి. అయితే దానివల్ల ఇంకోటి అంటే అఫర్మేషన్ చేయడం వల్ల కూడా మనీని అట్రాక్ట్ చేయొచ్చు. ఊరికంటే మీరు మనీని ఎలా అండి అట్రాక్ట్ చేస్తామా అని ఎర్న్ చేయాలి, కానీ అందరూ ఏమంటారంటే మనీ ఎర్న్ చేయాలి అంటారు, కానీ లా ఆఫ్ అట్రాక్షన్ ఎర్న్ చేయడం కాదు బాబు, అట్రాక్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ పెరుగుతాయండి. నేనేమంటానంటే లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోతే ఇది డబ్బు, ఇది పర్సన్స్, పరుగు డబ్బు వెళ్ళిపోతుంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ తెలుస్తుంటే ఇలా వచ్చేస్తుంటుందండి డబ్బు అంటే అట్రాక్షన్. సో అది అఫర్మేషన్స్ యొక్క పవర్. ఇక్కడ నేను ఒక పాయింట్ మెన్షన్ చేశానండి, డబ్బుని అట్రాక్ట్ చేయొచ్చు అఫర్మేషన్స్ ద్వారా. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత నేను ఒక పవర్ఫుల్ అఫర్మేషన్ ఇస్తాను. ఈ భూమి మీద ప్రపంచంలో టాప్ అఫర్మేషన్స్ ఇస్తాను, ఇది ఎక్కడ దొరకో. అలా అఫర్మేషన్స్ చేసి డబ్బుని అట్రాక్ట్ చేసిన వాళ్ళు నిజంగా ఉన్నారా సార్ అని నేను అడగొచ్చు. దానికి ఎగ్జాంపుల్ ఉగండా కంట్రీ నుంచి 13వ బ్యాచ్ నుంచి ఒక మేడం అండి, సులోచన మేడం అని చెప్పేసి. ఆ మేడం ఉగండా దేశం నుంచి మనకు రీసెంట్ 13th బ్యాచ్ నుంచి అన్నారు. మేడం ఎంత డెడికేటెడ్ అంటే మనకి ఇక్కడ మార్నింగ్ 5 to 7 క్లాసెస్ చెప్తాం, ఆవిడకి అక్కడ నైట్ 2 o'clock 1:30 ఆ టైం అప్పుడు క్లాసెస్కి, ఆ అర్ధరాత్రి అప్పుడు లెగిసి క్లాసెస్కి విని పెద్దగా ఆవిడ ఫస్ట్ నమ్మలేదు. ఈ వీడియో అన్వర్ వీడియో ఎందుకో పదే కనిపిస్తుందంటే ఏదో నాకు యూనివర్స్ మెసేజ్ ఇస్తుందని చెప్పేసి ఆవిడ వచ్చారు. ఇక్కడ ఒక్కసారి 320 కోట్లు అండి, జాగ్రత్తగా 320 కోట్ల ప్రాజెక్ట్ మేడంకి వచ్చింది. ఆవిడ ఇప్పుడు మొన్న September 19 అది సైన్ అయ్యారండి. 20 కోట్ల అడ్వాన్స్ వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి సార్ ఒక్కసారి చదవండి, ఎన్ని ఇయర్స్ నుంచి ఆ ప్రాజెక్ట్ పెండింగ్ ఉంది? ఇట్స్ రియల్లీ ఎ మిరాకిల్ హ్యాపెన్ టు మీ. వి హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ ఫర్ 1 year, 1.5 year, 1.5 సంవత్సరంన్నర నుంచి ఆ ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. నా క్లాస్కి వచ్చిన తర్వాత కేవలం 2 వారాల్లో వాళ్ళు 320 కోట్ల ప్రాజెక్ట్ని మేనిఫెస్టేషన్ చేశారు.
బా సో ఇక్కడ మీరు చూడండి, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను 300 కోట్ల మేనిఫెస్టేషన్ చెప్తాను. చాలా మంది ఊరుకోండి మీరు అన్ని ఇలాగే చెప్తారు కబుర్లు అని అన్నారు, కానీ ప్రూఫ్లతో సహా చూపిస్తున్నాను. త్వరలో మేడం కూడా సెండ్ యూ దట్ సైన్డ్ అమౌంట్ ఫోటో ఆల్సో. సైన్డ్ ఫోటోస్ కూడా మేము అమౌంట్ ఫోటోస్ అన్ని కూడా షేర్ చేస్తున్నారని చూడండి. ఒకసారి లైవ్ లో కూడా తీసుకుందాం. యా షూర్ అండి, తప్పకుండా. రియల్లీ గ్రేట్. అండ్ హోప్ అనే కాదు, జనరల్గా ఒక్కొక్క మంచి కోసం, ఒక మంచి థాట్ కోసం ఇటువంటి ఎప్పుడైనా సరే ఈ ఫీడ్బ్యాక్ అనేవి మనిషిని ఎనర్జైజ్గా చేయడానికి ఉపయోగపడేటువంటి ఫీడ్బ్యాక్ ఇది. అది ఓన్లీ బికాస్ ఆఫ్ అన్వర్. థ్యాంక్ యూ సార్. ఇట్ హ్యాపెన్, నో డౌట్. అంటే నేను చెప్పడం కాదు, డైరెక్ట్గా మేడమే చెప్పారు. అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు హర్. ఎస్ రియల్లీ మేడం, మీకు కూడా కంగ్రాచులేషన్స్. సో ఈ వీడియో చూస్తున్న మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఇంత పెద్దగా, అంటే ఎప్పుడైనా జీవితంలో మన సక్సెస్ కొడితే బాహుబలిలా కొట్టాలండి. సో దాని తర్వాత బాహుబలిలోనే ఉంది సరే. ఆల్మోస్ట్ ఒక సినిమా బడ్జెట్ అండి 320 కోట్లు. సో చూడండి, నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మేడం అంటే ఎక్కడెక్కడికో వెళ్ళారట క్లాసెస్కి, ట్రై చేశాను సార్, వెక్స్ అయిపోయింది సార్ అన్నారు. సో 320 కోట్లు తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక బ్యాచ్, అదే 13th బ్యాచ్ నుంచి వెంకట సుబ్బారెడ్డి గారు అండి. సో ఇందాక రిసీవ్డ్ 11.5 lakhs స్టక్డ్ మనీ. ఈరోజు మధ్యాహ్నమే బా 11,50,000 స్టక్డ్ మనీ రిసీవ్ చేసుకున్నారండి. అసలు అంటే ఇంకా రావు. చాలా మంది ఎలా ఉంటుంది అంటే అవతలకి ఇస్తాం, వాళ్ళు ఇస్తాడు ఎవరు తెలియదు, ఫోన్ లిఫ్ట్ చేయరు, టెన్షన్ రావాల్సిన డబ్బులు రావు, అలా వచ్చినట్టే ఉంటుంది అనమాట. ఎలా ఉంటాయంటే చాలా డబ్బులు, గ్లాస్ ఉంటుందండి, మనకు ఆ గ్లాస్ ఉంది, ఒక గ్లాస్ పెట్టి అవతల సైడ్ ఫుడ్ పెట్టారు అనుకోండి, ఆ ఫుడ్ కనిపెట్టదు, టచ్ చేయలేం, అలా ఉంటది అనమాట. చాలా మంది అవకాశాలు కానీ డబ్బు కానీ ఎదురుగా కనిపెడుతుంది, దాన్ని తినలేము, పట్టుకోలేము. అలా నా క్లాసెస్ ఆ గ్లాస్ తీసి పోతుందండి. దాని తర్వాత ఇంకా డబ్బుని అట్రాక్ట్ చేయాలంటే వెల్త్ మీద ఫోకస్ చేయాలండి. సో సీక్రెట్ రాండా పని ఆవిడ చెప్తుంది మేడం, మీరు డబ్బు సంపాదించాలంటే వెల్త్ మీద ఫోకస్ పెట్టాలి. అప్పుల గురించి ఆలోచించినంత కాలం అప్పులు పెరిగితే, ఆస్తులు మీద ఆలోచించినంత కాలం ఆస్తులు పెరుగుతాయి. అది ఎలా అనేది నేను క్లాసెస్లో చెప్తాను అనమాట. ఇది ట్రైలర్ మాత్రమే. సో అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద ప్రతి మనిషి కూడా రాత్రి పడుకున్నప్పుడు నేను ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ అయితే అచీవ్ చేస్తే అసలు నా లైఫ్ ఎలా ఉంటుంది, ఎక్కడే ఉంటానా, లోకల్లో ఉంటానా, గ్లోబల్లో ఉంటానా, అసలు ఇదే ఇంట్లో ఉంటానా, ఏ కార్ వాడతాను, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, అసలు నా ప్యాసివ్ ఇన్కమ్ ఎంత ఉంటుంది. ఎవరు కూడా అందరూ యాక్టివ్ ఇన్కమ్ కోసం ఆలోచిస్తున్నారు, కానీ నేను నెక్స్ట్ మంత్ ఎంత సంపాదించాలి అని ఆలోచిస్తున్నారు, కానీ ప్యాసివ్ ఇన్కమ్ కోసం ఎవరు ఆలోచించట్లేదు. అచ్చా రిచ్ పీపుల్ అందరూ కూడా ప్యాసివ్ ఇన్కమ్ మీద వర్క్ చేస్తారు. ప్యాసివ్ ఇన్కమ్ ఎంత పెరిగితే అంత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పెరుగుతుందండి. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మీరు ప్యాసివ్ ఇన్కమ్ని ఎలా పెంచుకోవాలని చెప్తాను. సో ఎప్పుడైతే ఈ రెండు మీద ఫోకస్ పెడతామో డబ్బు గురించి వర్రీ అవ్వాల్సిన పని లేదు. సో ఈ లైఫ్కి వచ్చేస్తామండి. అంటే వరియర్ మైండ్ సెట్ నుంచి వారియర్ మైండ్ సెట్కి వచ్చేస్తాం. మళ్ళీ చెప్తున్నా, వరియర్ మైండ్ సెట్ నుంచి వారియర్ మైండ్ సెట్. కింద మీరు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ విల్ ఫోకస్ ఆన్ వెల్త్ అని మీరు టైప్ చేయండి. ఎందుకంటే సంపద మీద ఎవరైతే ఫోకస్ పెడతారో, సంపద అంటే అనంతం, అబండెన్స్ క్రియేట్ చేయగలరు. సో అది. దాని తర్వాత ఇంకా మీరు మనీ మేనిఫెస్టేషన్ చేయాలంటే లగ్జరీ వాటిని ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయాలండి. లగ్జరీ వాటిని ఇక్కడ ధీరుభాయ్ అంబానీ గారు పెట్రోల్ బంక్లో పనిచేసినప్పుడు పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టిగానే 5 స్టార్ హోటల్స్కి వెళ్ళి టీ తాగేవారట. స్టార్ హోటల్కి వెళ్ళి టీ తాగేది. పక్కన ఫ్రెండ్, ఏట్రా మన జీతం ఎంత, నువ్వు చేస్తుంది ఏంటి, జీతం ఎంత, నువ్వు వెళ్ళి టీ. అప్పుడు టీ చాలా కాస్ట్, అంటే ఇప్పుడు మనకి ఒక 50 రూపాయలు, 100 రూపాయలు, 300 అవ్వచ్చు. అప్పుడు 5 రూపాయలు. సో మన జీతం ఎంత, నువ్వు చేస్తున్న పని ఏంటి, ఎందుకు అక్కడికి వెళ్ళి తాగుతున్నావు, అసలు మనకు వచ్చేది ఎంత, నువ్వు వెళ్ళి అక్కడ తాగుతుందంటే అంబానీ గారు ఏం చెప్పారంటే, అంబానీ గారు నేను అక్కడికి వెళ్తుంది టీ తాగడానికే కాదు, అక్కడికి వెళ్ళి ఆ రిచ్ పీపుల్ ఎలా ఉంటారో, అసలు ఆ లగ్జరీ ఎలా ఉంటుంది అని నేను ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయడం. ఎందుకంటే అద్భుతాన్ని చూస్తే కాదు అనుభవిస్తేనే తెలుస్తుంది అద్భుతం అంటే. మళ్ళీ చెప్తున్నాను, అద్భుతాన్ని చూస్తే కాదు అనుభవిస్తేనే తెలుస్తుంది అద్భుతం అంటే ఏంటో. సో ప్రతి మనిషి తన జీవితంలో ట్రావెల్ చేస్తారు, కానీ ఆ ట్రావెల్ చేసే లగ్జరీలో ట్రావెల్ చేశారు అనుకోండి, యూనివర్స్ మీరు ఏది ట్రావెల్ చేస్తారు అంటే ఏది నేను అర్హుణ్ణి అని నమ్మితే దాన్నే మనకి ఇస్తుందండి. ఇది మెయిన్ పాయింట్ అనమాట. చాలామంది ఎలా ఉంటారంటే కంపెనీ పెడితే ఫ్లైట్స్లో వెళ్తారు, సొంత డబ్బులు అనుకోండి ట్రైన్లో వెళ్తారు. జాగ్రత్తగా నా ఫ్రెండ్ ఒకటి ఉందండి, ఆ కంపెనీ పెట్టింది అనుకోండి, పెద్ద స్టార్ హోటల్ అన్నీ పెడుతున్నాయి. ఆడికాడ వెళ్ళేటప్పుడు నార్మల్గా ట్రావెల్ చేస్తాడు అనమాట. అదే ఎందుకురానంటే తన డబ్బులు, అంటే మళ్ళీ చెప్తున్నాను, డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా ధైర్యం చేయాలి. సో అందుకే ధైర్యే సాహసే లక్ష్మి అంటారండి. ధైర్యవంతులకి డబ్బు అనేది అట్రాక్ట్ చేస్తుంది. అండ్ ఇంకొక మెయిన్ ఏంటంటే ఇక్కడ సూట్ కేసు ఉందండి. చాలామంది వాళ్ళ స్కిల్స్, వాళ్ళ నాలెడ్జ్ వాడరు. ఒక అతను ఎయిర్పోర్ట్లో ఇలా సూట్ కేసుని మోసుకెళ్తున్నాడు. ఒక అతను అడిగాడట, అరే సూట్ కేసు ఎందుకు మోసుకెళ్తున్నావు, కింద వీల్స్ ఉన్నాయి కదా
లాక్కి వెళ్ళొచ్చు కదంటే వీళ్ళు సరిగిపోతాయండి, వీళ్ళు సరిగిపోతాయి అని అన్నారు. అంటే చాలా అంటే అక్కడ నువ్వు వీల్స్ వాడట్లే. చాలామంది వాళ్ళ డబ్బును కూడా వాడరు. నేను మళ్ళీ చెప్తున్నా, ఏది అనుభవిస్తారో అదే మీ డబ్బు. చాలామంది డబ్బు వాళ్ళ పిల్లల కోసం సంపాదించండి, కానీ మీరు కూడా అనుభవించండి. సంవత్సరం ఒక ఫారిన్ ట్రిప్ కూడా చాలామంది వెళ్ళరు. లగ్జరీగా బతకాలి, లగ్జరీగా హౌస్లో ఉండాలి అనే ఆలోచన. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే ఆలోచించడానికి కూడా ధైర్యం చేయాలి. డేర్ టు డ్రీమ్. వాళ్ళకి డబ్బుని అట్రాక్ట్ చేస్తారనమాట. అంటే మీ అందరూ కూడా ఏం చేయాలంటే లగ్జరీగా ట్రావెల్ చేయడానికి పెంచుకోండి నెమ్మదిగా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపాయలు స్పెండ్ చేసే దగ్గర ఇంకొంచెం పెంచాలి, ఇంకొంచెం అలా పెంచుకుంటూ పోతే యూనివర్స్ ఇస్తుంది అనమాట. సో దాని తర్వాత డబ్బుని ఇంకా అట్రాక్ట్ చేయాలంటే విజులేషన్ బాగా వాడాలి. విజులేషన్ అంటే ఏంటి? నేను క్రూజ్లో తిరుగుతున్నట్టు, ఫ్లైట్స్లో తిరుగుతున్నట్టు, స్టార్ హోటల్స్లో స్టే చేస్తున్నట్టు, బంగారం కొంటున్నట్టు. మీరు ఈ సినిమా చూడండి. సో F3 సినిమాలో వెంకటేష్ గారితో పాటు వరుణ్ తేజ్ ఉంటారు. అతను ఏం చేస్తుంటారు, ఇలా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, సినిమా చూస్తే ఇలాగ పేపర్ తలుపుకొని ఫోర్బ్స్ మ్యాగ్జిన్ మురిసిపోతుంటారు అనమాట. తమన్నా ఏంటంటే ఆవిడ వెళ్ళి మొత్తం బంగారం షాపులకి బంగారం అంతా అట్రాక్ట్ చేస్తున్నట్టు. అంటే దిస్ ఈస్ కాల్డ్ విజువలైజేషన్. అంటే విజువలైజేషన్ ఎంత చేస్తామో, వన్స్ యూ విజువలైజ్ యూ కెన్ మెటీరియలైజ్ అని చెప్తున్నారండి. వన్స్ విజువలైజ్ యూ కెన్ మెటీరియలైజ్. విజువలైజేషన్ కూడా ఎలా ఉండాలంటే లగ్జరీగా ఉండాలి. చాలా మంది కళ్ళు మూసుకుని నేను కొంతమంది ఒక క్లాస్కి వెళ్ళానండి, ఒక కంపెనీకి విజువలైజేషన్ చేసుకోమంటే అందరూ బాగా విజువలైజేషన్ చేస్తే ఒక అతను మాత్రం కళ్ళు మూసుకుని నా చిల్లర డబ్బులు నాకు ఇచ్చాయి, నా చిల్లర డబ్బులు నాకు ఇచ్చాయి, నా చిల్లర డబ్బులు నాకు ఇచ్చాను. నేను కళ్ళు తెరిచాను, చిల్లర డబ్బులు అంటున్నారు ఏంటి సార్ కళ్ళు తీసుకుంటే? అంటే కళ్ళు మూసుకుని విజువలైజేషన్ కూడా వాళ్ళ ఓవర్లో వెళ్తున్నట్టు కొట్టుకుంటున్నారు అనమాట. అక్కడ విజువలైజేషన్ ఫ్రీ కదా, అక్కడ ఏదో లగ్జరీ వెళ్తున్నట్టు ఊహించుకోవచ్చు కదా. అక్కడ కూడా ఓలా ఓబర్లోనూ ఆటోలో వెళ్తున్నట్టు ఊహించుకుని నా 100 రూపాయలు నా సెల్లర్ నాకు ఇచ్చే, నా 100 రూపాయలు నా సెల్లర్ నాకు ఇచ్చే అనేసి అంటున్నాడు. అంటే విజువలైజేషన్లో కూడా చాలామంది, అయితే ఇక్కడ ఒక విషయం చెప్తాను, చాలామంది 100కి 95% అండి, ఇది చాలా టాప్ రీసెర్చ్, 100కి 95% విజువలైజేషన్ చేసుకుంటే లైఫ్ వస్తుందని తెలిసినా కూడా ఇష్టపడరు. ఊరిక అదనమాట. అంటే మీరు ఈ నుంచి లగ్జరీగా ట్రావెల్ చేయాలి, ట్రిప్స్కి వెళ్ళాలి, అది అండ్ బిలీఫ్ మైండ్ సెట్ ఉండాలండి. ఏదైతే అంటే ఇప్పటిదాకా నేను లైఫ్లో గోయింగ్ అయ్యాను, బట్ ఇక్కడ నుంచి గ్రోయింగ్ అవుతాను. అంటే లైఫ్ అంటే గోయింగ్ కాదు, గ్రోయింగ్. అది సో అది మెయిన్. నేను గ్రో అవుతాను అనుకోవాలి. పాజిటివ్ బిలీఫ్స్ పెంచుకోవాలి. ఎందుకు చాలామందికి చెప్పేస్తారు కానీ డౌట్, అరే అనవసరం చెప్పేసాను. నేను కూడా చాలా మందికి కొన్ని చెప్పినప్పుడు అప్పుడప్పుడు లో నుంచి ఒకటి వస్తుంది అనమాట, చెప్పారో జాతరో అని పడుకునేటప్పుడు కరెక్ట్ గుర్తు చేస్తుంటాడు అనమాట. సో ఈ విధంగా చేస్తే అట్రాక్ట్ మనీ, ప్రాస్పరిటీని కూడా మనం అట్రాక్ట్ చేయొచ్చు. సో నేను చెప్పిన టెక్నిక్స్ అన్ని ఫాలో అయితే ఇంకా ఫాస్ట్ డబ్బుని అట్రాక్ట్ చేయొచ్చు. అండ్ మెయిన్ ఏంటంటే గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఇంప్రూవ్ ద యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పింది యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞత ప్రాక్టీస్ చేయడం, నేచర్లో కూర్చొని దగ్గరలో ఉన్న పార్కో సంథింగ్ ఏదో ఇలా మొక్కల్లో కూర్చొని నేచర్లో కూర్చొని మనం ప్రాక్టీస్ చేసేటండి ఓపెన్ ద డోర్స్ ఆఫ్ వెల్త్. సంపద యొక్క డోర్స్ ఓపెన్ అవుతాయి ఎప్పుడు నేచర్లో కూర్చుని కృతజ్ఞత ప్రాక్టీస్ చేసుకుంటే. అండ్ ఇంకొకటి మన మైండ్ సెట్ అనేది షిఫ్ట్ అవుతుంది అనమాట. మైండ్ సెట్ ఇంతకు ముందు కూడా చెప్పాను, లైఫ్ సెట్ అవ్వాలంటే మైండ్ సెట్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ సెట్. అంటే ఇక్కడ మీరు చూడండి, నేచర్లో కూర్చొని ప్రాక్టీస్ ఎలా ఉంది. ఇప్పుడు చాలామంది ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. బయటికి వెళితేనే మనం కూడా ప్రపంచంలో బయటికి వెళ్తుంటాం అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మైండ్ సెట్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పాజిటివ్ మైండ్ సెట్ అంటే ఇలా మనకి ఎవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు ఏంటి సగం ఇచ్చావు, కొంచెం ఇచ్చి ఇంకొంచెం ఫుల్గా ఇవ్వచ్చు కదా అని అంటారు అనమాట. అంటే జీవితంలో ఎప్పుడూ కూడా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మనం అప్పుడప్పుడు అనుభవిస్తే తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ కొంచెం ఉంది, చాలామంది లేని దాని మీద ఫోకస్ పెడతారు. సో ఇక్కడ నా దగ్గర వాటర్ ఉందండి, ఇప్పుడు నేను వాటర్ తాగాను. ఇప్పుడు మనం ఎవరికైనా వాటర్ ఇచ్చాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దాహం వేస్తుంది అన్నప్పుడే వాటర్ తాగన్నారు అనుకోండి, ఏంట్రా తాగిసి ఇచ్చాడా అని చెప్పేసి అంటే దాహం వేస్తుంది కదా, వాటర్ తాగొచ్చు కదా. ఎవరైనా మనకి ఇచ్చినప్పుడు అంటే వాళ్ళు ఎంగిల్ చేయకపోతే ఇస్తారు. చాలామంది ఏంటంటే కొంచెం ఇచ్చేటరా బాబు, ఫుల్ బాటిల్ ఇవ్వచ్చు కదా, వీళ్ళు తాగిసి ఇచ్చేస్తున్నారు. చూసి అంత తెలివైన కొత్త బాటిల్ ఇస్తే వీళ్ళకి ఇది అయిపోద్దామని చెప్పి సగం బాటిల్ ఇచ్చేస్తున్నారు వేస్ట్ అవ్వకుండా అని. చాలామంది ఈ విధంగా ల్యాక్ మీద ఫోకస్ పెడతారనమాట. జీవితంలో లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే ఏది మీ దగ్గర ఉందో దాంతో చాలా సంతోషంగా ఉంటే అది మీకు అబండెంట్గా దొరుకుతుంది అనమాట. ఫోకస్ ఆన్ వాట్ యూ హ్యావ్ బట్ నాట్ ఆన్ ల్యాక్. చాలామంది ఎలా ఉంటారంటే నా దగ్గర అది లేదు, ఇది లేదు, మంచి అందమైన భార్య దొరకలేదు, ఇది లేదు, చాలామంది ఉంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను పెళ్లి చేసుకున్నారండి, పెళ్లి చేసుకుని బాగాన్నారు, 3 సంవత్సరాలు బాగాన్నారు. ఒక ఫంక్షన్కి వెళ్ళారట, అంతకన్నా అందమైన ఒక అమ్మాయి కనిపిస్తే నేను తొందరపడి పెళ్లి చేసుకున్నాను. ఇదంటే చాలామంది అప్పుడప్పుడు వాళ్ళకన్నా బెటర్గా ఒక వస్తువు కానీ ఇల్లు కానీ పార్ట్నర్ని చూసినప్పుడు ఫీల్ అవుతుంటారు. జీవితం ఏంటంటే ఫోకస్ ఆన్ ఎంజాయ్ వాట్ యూ హ్యావ్ బట్ నాట్ ఆన్ ల్యాక్ మీద ఫోకస్ పెట్టకూడదు అనమాట. ఇది చెప్పేది ఎక్కువ, కానీ తెలియకుండా. అండ్ ఇంకొకటి అంటే ఫైనల్గా మనీని అట్రాక్ట్ చేయాలంటే స్మాల్ విన్స్ని, ఇప్పుడు
అప్పుడప్పుడు యూనివర్స్ ఏం చేస్తుంటే టెస్టింగ్ కోసం చిన్న చిన్న మనీ ఇస్తుంది. చాలామంది ఎంత తక్కువ ఇచ్చో సై సినిమా మీరు చూస్తే ఒక గోల్ కొట్టుకుని ఒక గోల్కే అని అంటాడు అనమాట. సో చాలామంది డబ్బులు వచ్చినప్పుడు ఎంత తక్కువ డబ్బులు వచ్చాయి అని అంటారు అనమాట. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంటే స్మాల్ విన్ చేసుకుంటే పెద్ద విన్ వస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ నిచ్చెన ఉంది, ఆ నిచ్చెనలో 2 ఉన్నాయి. చిన్న స్టెప్స్ తీసుకున్నారు, ఫాస్ట్గా పైకి వెళ్ళారా? పెద్ద స్టెప్సా? చిన్న స్టెప్స్. అంటే చిన్న వాటిని ఎంజాయ్ చేస్తుంటే పెద్దదానికి ఫాస్ట్గా రీచ్ అయిపోతాం. అందుకే సెలబ్రేట్ స్మాల్ ఫైనాన్షియల్ అచీవ్మెంట్స్. మీరు ఏదైనా చిన్న అచీవ్మెంట్ లాస్ట్ మంత్ కానీ ఎక్కువ ఇన్కమ్ వచ్చింది మీకు, ఎంజాయ్ చేయాలి, వావ్ అనాలన్నమాట. అందుకే ఇంతకుముందు సైంటిస్టులు యూరేకా అని గట్టిగా అరిచేవారు చిన్నది వచ్చినా కూడా. అంటే ఈవెన్ చాలామంది సైంటిస్ట్ యూరేకా అనగానే పక్కన అసిస్టెంట్ వచ్చిందనంటే రాలేదురా, వస్తే ఎలా ఉంటుందో అరుస్తున్నాను. సో ఆ విధంగా ఏంటంటే ఈ విధంగా చిన్న వాటిని ఏం చేస్తే మనలో తెలియని ఒక మోటివేషన్ వస్తుందండి. ఆ విధంగా మీరు చేసుకోవాలి. అండ్ ప్రాక్టీస్ ఫైనల్గా మైండ్ఫుల్నెస్. ఎంత మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేస్తే చాలామంది అంటారు సార్ ఫోకస్ ఎలా పెంచుకోవాలి, నెగిటివ్ థాట్స్ వచ్చేస్తున్నాయి. అంటే మైండ్ఫుల్నెస్ కానీ మనం ప్రాక్టీస్ చేస్తే ఇది ఒక ముద్ర ఉంటుందండి. నేను క్లాసెస్లో ఏం చెప్తానంటే ఎటువంటి ముద్రాస్ ప్రాక్టీస్ చేస్తే మన మైండ్ఫుల్నెస్ పెరుగుతుందండి నేను క్లాస్లో చెప్తాను. సో మైండ్ఫుల్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఏముందంటే బ్రెయిన్ ఆటో పైలట్ మోడ్లోకి వెళ్ళి గోల్స్ మీద తెలియకుండానే ఫోకస్ చేస్తుంది. సో ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా మనం మనీని చాలా ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ చేయొచ్చు. ఇది ట్రూ అండి. అంటే సెలబ్రేట్ స్మాల్ విన్స్ అనేది ఉంది చూసారా, ట్రూ. బాగా దాహంతో ఉన్నోడికి తెలుస్తుంది వాటర్ డ్రాప్ వాల్యూ ఏంటో అనేది. అంటే ఈవెన్ అది ఇచ్చేటువంటి కిక్ నెక్స్ట్ ఇంకేది ఇవ్వలేదు. బాగా దాహంతో అంటే మీరు ఇందాక వాటర్ బాటిల్ కూడా చూపించారు కదా, కొంచెం వాటర్ ఉన్నా కూడా తాగడానికి కొంచెం వాటర్ ఉన్నా కూడా మనిషిని బతికేయచ్చు కొన్నిసార్లు. అంటే ఆ స్మాల్ చేంజ్ అన్న బిగ్ పిక్చర్ని తీసుకొస్తుంది, బిగ్ హ్యాపీనెస్ని తీసుకొస్తుంది. కొన్నిసార్లు చిన్న డ్రాప్ వాటర్ కూడా మనిషిని బతికించేస్తుంది. అంటే అందులో ఆ విన్నింగ్ ఫార్ములా అంత గొప్పగా ఉంటుంది. బట్ అప్రిసియేషన్ అనేది తెలియాలి. ఆనందం ఐసీయూ బెడ్ మీద ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడప్పుడు చిన్న ఒక కప్పు వాటర్ కూడా ఎంత దాహం అనుకుని చెంచాతో పోసినప్పుడు నోరు తడాడుతుంది, నోరు మొత్తం డ్రై అయిపోయినప్పుడు ఒక చెంచా వాటర్ వేసినా కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఐసీయూ బెడ్ మీద ఉన్నవాళ్ళు. అందుకే చెప్తున్నాను మనకు ఉన్నదాన్ని పట్ల ఎంత సంతోషంగా ఉండాలనేది, ఎలా ఉండాలనేది క్లాసెస్లో నేను ఎక్కువ నేర్పించేది అదే. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ మెడిసిన్ అండి. చిన్న డ్రాప్ అయినా సరే, చిన్న స్మాల్ సెలబ్రేషన్ చేదున్నా సరే చాలా పెద్దగా కనిపిస్తాయి రుచులు. దాని తాలూకు ఇది ఉంటుంది, మెడిసిన్ లాంటిది అది. 100% చిన్న టాబ్లెట్ ఒక మెడిసిన్ అండి. రియలీ గ్రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా మంది నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో బ్యాచ్ ఎప్పుడు? ఈసారి జరగబోయే బ్యాచ్ ఈ మంత్ 30th అండి. ఈ మంత్ సెప్టెంబర్ 30వ తారీఖు నుంచి జరగబోతుంది. ఈసారి బ్యాచ్ పేరు మనీ మ్యాగ్నెట్స్. అంటే జీవితంలో ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరు కూడా అసలు మనం సైకాలజీ ప్రకారం లా ఆఫ్ అట్రాక్షన్ ఒక హ్యూమన్ మైండ్ ఒక మ్యాగ్నెట్. అయితే మీరు అన్నిటికన్నా జీవితంలో అతిపెద్ద మ్యాగ్నెట్ ఎట్ అవ్వాలంటే మనీ మ్యాగ్నెట్ అయితే. ఎందుకంటే ఒకటి ఉంటుందండి, అంటే అన్ని నొప్పులకి జొండు బాంబ్ లాగా అన్ని ప్రాబ్లమ్స్కి ఒక బాంబ్, అదే మనీ బాంబ్. జీవితంలో డబ్బు అనేది ఒక్కటి ఉంటే చాలా సమస్యలు మనం క్లియర్ చేసుకోవచ్చు. ఈరోజు చాలా సినిమాస్లో కూడా మనకి చాలా హీరోస్ కూడా చెప్తున్నారు వాటి గురించి. సో మీరు కూడా మీ లైఫ్లో ఒక మనీ మ్యాగ్నెట్ అవ్వాలనుకుంటే, ఎందుకంటే డబ్బుని కానీ ఆకర్షిస్తే ఆటోమేటిక్ సక్సెస్, పీపుల్, ఎవ్రీథింగ్ యూ విల్ అట్రాక్ట్. సో మీరు మనీ మ్యాగ్నెట్ అవ్వాలనుకుంటే ఈసారి జరగబోయే బ్యాచ్లో మీరు ఎన్రోల్ చేసుకుని కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ మనీ మ్యాగ్నెట్ అయితే సార్ లైఫ్లో ఎలా ఉంటుందంటే వాట్ నాట్ వీ కెన్ అట్రాక్ట్ డ్రీమ్ హౌస్. ఓన్ హౌస్ కాదండి, డ్రీమ్ హౌస్. ఓన్ కార్ కాదు. నీకు ఓన్ కార్ ఉందా అని చాలా మంది అడుగుతారు. ఓన్ కార్ కాదు, డ్రీమ్ కార్. డ్రీమ్ కార్ని అట్రాక్ట్ చేయొచ్చు, హెల్తీ లైఫ్ స్టైల్ అట్రాక్ట్ చేయొచ్చు, లైఫ్ పార్ట్నర్ని అట్రాక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ పెళ్ళి అయిపోతే సార్ మా పరిస్థితి ఏంటి అని అనేవాళ్ళు కూడా లైఫ్ పార్ట్నర్ కూడా మార్చుకోవచ్చు. సో ఇలా ఎందుకనంటే సో చాలా మంది ఇంట్లో వైఫ్ బాగుంటే లైఫ్ బాగుంటుంది, వైఫ్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ అని చెప్పొచ్చు. సో మీరు నిజంగా ఒక మ్యాగ్నెట్ అవ్వాలనుకుంటే, పీపుల్ని అట్రాక్ట్ చేయాలి, బిజినెస్లో ఉన్నారా, సేల్స్లో ఉన్నారా, మార్కెటింగ్లో ఉన్నారా, ఎనీ బిజినెస్, వన్ సొల్యూషన్ లా ఆఫ్ అట్రాక్షన్. ఎందుకంటే మ్యాగ్నెట్ అయితే పీపుల్ని ఈసారి జరగబోయే మనీ మ్యాగ్నెట్స్ బ్యాచ్లో నేను కొత్త టాపిక్ లాంచ్ చేయబోతున్నా. అదేంటంటే హౌ టు అట్రాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. సో ఒక స్పెషల్ టాపిక్ లాంచ్ చేస్తున్నాను. స్పెషల్ టాపిక్ హౌ టు అట్రాక్ట్ పీపుల్ మీ బిజినెస్లో అండ్ హౌ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనేది నేను ఈసారి స్పెషల్గా లాంచ్ చేయబోతున్నానండి. ఐస్కంతం లాగినట్టు మ్యాగ్నెట్. గ్రేట్ బ్యాచ్ అన్న, గ్రేట్ బ్యాచ్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద బ్యాచ్. ఎస్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో మీరు ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు సెప్టెంబర్ 30th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. సో సెప్టెంబర్ 30th ఉంటుంది. చాలా పెద్ద బ్యాచ్,
అందులో చాలా మంచి కంటెంట్ని కూడా ఆయన యాడ్ చేయడం జరిగింది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.